సో హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జీకే బాబా. సో చాలా మంది నాకు రిక్వెస్ట్ చేసిండ్రు, అన్న ఒక కట్ ఆఫ్ వీడియో చేయండి, ఎస్ఎస్సి జీడీ 2025ది, పీఈటీది, పిఎస్టీది ఒక కట్ ఆఫ్ వీడియో చేయండి. ఆంధ్రప్రదేశ్ది మేల్ అండ్ ఫీమేల్ది, ఇంకా తెలంగాణది మేల్ అండ్ ఫీమేల్ది యాక్యురేట్ కట్ ఆఫ్ వీడియో చేయండి అని చెప్పిండ్రు. సో యాక్యురేట్ అయితే తెలియదు, కానీ ఆ రేంజ్లో ఎవరివైతే మార్క్స్ ఈ రేంజ్లో వస్తున్నాయో వాళ్ళు డెఫినెట్లీ రన్నింగ్ కొండి, 100% రన్నింగ్ కొండి. ఈ రేంజ్లో మార్క్స్ వస్తే ఇంకా ఈ రేంజ్ కన్నా ఒక తక్కువ -2, 3 ఆర్ -5 వరకు వచ్చినా మీరు ప్రిపేర్ కాండి రన్నింగ్కి. ఓకే, చాలామంది ఇప్పుడు వచ్చి కామెంట్ సెక్షన్లో చెప్తారు, అన్న కట్ ఆఫ్ ఇంత తక్కువ ఎట్లా అవుతుంది, హైనే ఉంటుంది కదా కట్ ఆఫ్, ఇంత తక్కువ ఎట్లా అవుతుంది, కాంపిటీషన్ పెరుగుతుంది కదా అంటే అందంతా ఫేక్. కట్ ఆఫ్ 100% డిక్రీజ్ అవుతుంది. ఇది నేను చెప్తలే, ఇది ఆర్డబ్ల్యూఏ అందరికీ తెలుసుగా, చాలామందికి తెలిసి ఉంటుంది. ఆర్డబ్ల్యూఏ నార్త్లో పెద్ద ఇండియాలోనే టాప్ కోచింగ్ సెంటర్ ఆర్డబ్ల్యూఏ. దాంట్లో మా స్టూడెంట్స్ ఉన్నారు. ఆర్డబ్ల్యూఏలో వాళ్ళ స్టూడెంట్స్లో నేను రివ్యూ తీసుకున్నా. ఏంటంటే వాళ్ళకు 150, 160 వస్తూనే ఉంటాయి. పోయినసారి 150, 160 వచ్చిన వాళ్ళు కూడా ఈసారి 120, 130 రాని కూడా అటు ఇటు అవుతుంది. చాలా మా స్టూడెంట్స్కి అసలు రెగ్యులర్గా 130 స్కోర్ చేసే స్టూడెంట్సే 100లో పడిపోతున్నాడు. రెగ్యులర్గా 140 స్కోర్ చేసే స్టూడెంట్ కూడా 100 కూడా దాటడం కష్టం అవుతుంది. నేను కూడా పేపర్ చూసిన, పేపర్ స్టాండర్డ్ వెరీ హై ఉంది. పోయినసారి మోడరేట్ టు హై లెవెల్ ఉంది పేపర్ స్టాండర్డ్. 100% కట్ ఆఫ్ డిక్రీజ్ అవుతుంది. ఎవరైతే ఇంక్రీజ్ చెప్తున్నారో అది వాళ్ళ మాటలు వినకండి. 100% డిక్రీజ్ అవుతుంది. ఎందుకంటే మా దగ్గర చాలా సోర్సెస్ నుంచి మేము టెలిగ్రామ్లో పోల్ చేసినాం. దాంట్లో కూడా చాలామంది మార్క్స్ తక్కువ వస్తున్నాయి. చాలామంది మార్క్స్ మీరు డిసప్పాయింట్ కాకుండా, అన్నమ్మ మార్క్స్ తక్కువ వస్తున్నాయని. అందరు మార్క్స్ ఆ రేంజ్లోనే ఉంది. నేను 500 కామెంట్స్కి రిప్లై చేసిన. ఎవరిది మార్క్స్ నేను ఏదో ఇప్పుడు వరకు ఒక 10 స్టూడెంట్స్ అట్లా 100 పైన దాటినాయేమో, ఎవరిది దాటలేను. నేను ర్యాంక్ మిత్రాలు కూడా మన తెలంగాణది, ఆంధ్రప్రదేశ్ ఇద్దరివి చూసిన. 100 చాలా మంది అసలు 100 దాటుతలేదు స్కోరు. ఓకే, 100 దాటిన దీన్ని బట్టి తెలుస్తుంది ఈసారి కట్ ఆఫ్ తక్కువ అవుతుంది. ఎందుకంటే పేపర్ లెవెల్ టఫ్ వచ్చింది. రెగ్యులర్గా 130 స్కోర్ చేసే మీరు అడగండి, ఎవడైనా మీ ఫ్రెండ్ ఉంటాడుగా, మీ ఫ్రెండ్ రెగ్యులర్గా 130 స్కోర్ చేసే స్టూడెంట్కి కూడా 100 కూడా దాటడానికి కష్టం అవుతుంది. అంటే ఈసారి పేపర్ మోడరేట్ టు హార్డ్ వచ్చింది. ఓకే, చాలామంది కామెంట్ బాక్స్లో చెప్తారు ఈజీ వచ్చిందన్న, పేపర్ కాంపిటీషన్ పెరుగుతుంది, అంత కట్ ఆఫ్ ఉండదు అంటే అది అంత ఫేక్. ఓకే, మేము చాలా జెన్యూన్ డేటా చేస్తున్నాం. ఆర్డబ్ల్యూఏ టాప్ ఇండియాది టాప్ కోచింగ్ సెంటర్ వాళ్ళ స్టూడెంట్స్కే వస్తున్నాయి. ఆ డేటా తీసుకున్నాం మేము, 100% జెన్యూన్ డేటా. దీనికన్నా ఇంకా మీకు 2-3 మార్క్స్ తక్కువ వచ్చిన వాళ్ళు కూడా ప్రిపేర్ అవ్వండి. ఓకే, ఇంకా ఎవరైతే మా పీడిఎఫ్ కోర్సు తీసుకోలేరో వాళ్ళు తీసుకోండి. ఏంటంటే ఇది ఆర్పిఎఫ్ ఎగ్జామ్కి, అన్ని ఎగ్జామ్స్కి యూజ్ అవుతుంది. ఇంకా ఎవరైతే ఈ రేంజ్లో మార్క్స్ వస్తలేవో, ఇప్పుడు మేమేం చేయాలన్నా అంటే మా ఈ కట్ ఆఫ్ రేంజ్లో మార్క్స్ వస్తలేవు అంటే దీని దగ్గర 2-3 మార్క్స్ కూడా వస్తలేవు అంటే, ఎవరైతే ఈ రేంజ్లో మార్క్స్ వస్తలేవో వాళ్ళు ఏం చేయండి అంటే డిసప్పాయింట్ కాకండి. నెక్స్ట్ చాలా ఎగ్జామ్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఏ ఎగ్జామ్స్ ఉన్నాయి? ఢిల్లీ పోలీస్ ఎగ్జామ్ ఉంది ఈసారి. అది 2 ఇయర్స్కి ఒకసారి వస్తుంది. ఢిల్లీ పోలీస్ ఎగ్జామ్ ఉంది నవంబర్లో, ఆల్రెడీ క్యాలెండర్ రిలీజ్ అయిపోయింది. ఇంకా ఏమో ఢిల్లీ పోలీస్లో రెండు పోస్టులు ఉన్నాయి. ఢిల్లీ పోలీస్ డ్రైవర్ పోస్ట్ ఉంది, ఢిల్లీ పోలీస్లో ఎడిటర్ ఏడబ్ల్యూఓ పోస్ట్ ఉంది. చాలా పోస్టులు ఉన్నాయి. ఇంకా ఎంటీఎస్ ఎగ్జామ్ ఉంది, సీజీఎల్ ఉంది, సిహెచ్ఎస్ఎల్ ఉంది. చాలా ఎగ్జామ్స్ ఉన్నాయి. ఇంకా ఎస్ఎస్సి జీడీ 2025 కూడా నోటిఫికేషన్ ఆల్రెడీ ఎస్ఎస్సి క్యాలెండర్ రిలీజ్ చేసేసింది. చాలా ఎగ్జామ్స్ ఉన్నాయి. సో ఎవరైతే ఈ రేంజ్లో వస్తలేవో వాళ్ళు డిసప్పాయింట్ కాకుండా నెక్స్ట్ ప్రిపేర్ అవ్వండి. సో ఈరోజు మనం కట్ ఆఫ్ డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఫస్ట్ కట్ ఆఫ్ మేల్ క్యాండిడేట్స్ది కట్ ఆఫ్ చూద్దాం. పీఈటీ, పిఎస్టీ. ఇది ఫైనల్ కట్ ఆఫ్ కాదు, ఓన్లీ రన్నింగ్ కట్ ఆఫ్. ఇది ఓకే, ఓన్లీ రన్నింగ్ కట్ ఆఫ్, ఫైనల్ కట్ ఆఫ్ కాదు. ఎస్ఎస్సి జీడీ 2025 ఓన్లీ రన్నింగ్ కట్ ఆఫ్. ఏ స్టేట్ది? తెలంగాణ మేల్ది రన్నింగ్ కట్ ఆఫ్ ఓన్లీ. ఓకేనా? ఫస్ట్ యూఆర్ కేటగిరీ. మీరు తెలంగాణ స్టేట్లో ఉండి మీకు యూఆర్ కేటగిరీ మీ మార్క్స్ 70 నుంచి 75 మధ్యలో వస్తుందంటే మీరు 100% రన్నింగ్ స్టార్ట్ చేసేసేయండి. ఓకే, మీ కేటగిరీ యూఆర్ఐ ఉండి 70 నుంచి 75 మధ్యలో మార్క్స్ వస్తే రన్నింగ్ స్టార్ట్ చేసేసేయండి. ఓకే, ఒక -68, 69 వచ్చినా మీరు రన్నింగ్ స్టార్ట్ చేసేసేయండి. ఓకే, ఇంకా ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ అయితే, తెలంగాణలో ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ అయితే 35 నుంచి 40 మధ్యలో వస్తే రన్నింగ్ స్టార్ట్ చేసేసేయండి. ఓకే, 100% స్టార్ట్ చేసేసేయండి. ఇంకా తెలంగాణ ఓబీసీ క్యాండిడేట్స్ అయితే 70 నుంచి 74 మధ్యలో వస్తే స్టార్ట్ చేసేసేయండి రన్నింగ్. ఇంకా ఒక 68 అట్లా వచ్చినా స్టార్ట్ చేసేయండి. ఇది నార్మలైజ్డ్ మార్క్స్, ఇది రా మార్క్స్ కాదు, నార్మలైజ్డ్ మార్క్స్. ఇంత వచ్చినా మీరు స్టార్ట్ చేసేసేయండి. 100% పీఈటీ, పిఎస్టీ క్వాలిఫై అవుతారు. ఇంకా తెలంగాణ ఎస్సీ క్యాండిడేట్స్ అయితే 60 నుంచి 65 మధ్యలో వస్తే మీరు రన్నింగ్ స్టార్ట్ చేసేసేయండి.
ఇంకా తెలంగాణ ఎస్టీ క్యాండిడేట్స్ అయితే నేను కట్ ఆఫ్ వీడియో చేసినప్పుడు ఏం చేసిన, నేను కట్ ఆఫ్ వీడియో చేసేటప్పుడు చాలా సోర్సెస్ తీసుకున్నా కదా, చాలా టైం పడ్డది. అప్పుడు చూసినది ఏంటంటే నేనే షాక్ అయినా, అసలు ఎస్టీది ఏంది, నార్మల్గా ఎస్టీ కట్ ఆఫ్ ఏడైనా తక్కువ ఉంటుంది, ఈడేంది ఈ రేంజ్లో ఉంది ఏంది, నేనే షాక్ అయిపోయినా అసలు. అందుకే ఎస్టీ క్యాండిడేట్స్ ప్రిపేర్ అవ్వండి, హై కట్ ఆఫ్ ఉంటుంది ఈసారి కూడా. 90 నుంచి 95 మధ్యలో వస్తేనే మీకు పీఈటీ పిఎస్టీ కాల్ వస్తుంది. ఇది అంతే, మీకు ఇంకా పెరగొచ్చు కూడా. ఎస్టీ కట్ ఆఫ్ అయితే డిక్రీజ్ కాదు బ్రదర్, ఇంకా పెరగొచ్చు కూడా, వేరే వాళ్ళది అంతే ఉంటుంది. కానీ నెక్స్ట్ కట్ ఆఫ్ ఫర్ ఫీమేల్ క్యాండిడేట్స్, తెలంగాణ ఫీమేల్ క్యాండిడేట్స్ పీఈటీ పిఎస్టీ కట్ ఆఫ్ చూద్దాం. ఓకే, తెలంగాణ స్టేట్ అయి ఉంది, మీ కేటగిరీ యూఆర్ అయితే ఇది ఫీమేల్ క్యాండిడేట్స్ది అన్నట్టు. యూఆర్ కేటగిరీలో ఉంటే మీకు 75 నుంచి 80 మధ్యలో వస్తే ఇది నార్మలైజ్డ్ మార్క్స్ మీకు 75 నుంచి 80 మధ్యలో వస్తే మీరు రన్నింగ్ స్టార్ట్ చేసేయండి. 70 వస్తే కూడా రన్నింగ్ స్టార్ట్ చేసేసేయండి. ఇంకా తెలంగాణలో ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ వాళ్ళు 35 నుంచి 40 మధ్యలో వస్తే రన్నింగ్ స్టార్ట్ చేసేసేయండి, క్వాలిఫై అవుతారు. తెలంగాణలో ఓబీసీ క్యాండిడేట్స్ 70 to 76 మధ్యలో వస్తే రన్నింగ్ స్టార్ట్ చేసేసేయండి. తెలంగాణలో ఎస్సీ క్యాండిడేట్స్ 60 to 65 మధ్యలో వస్తే రన్నింగ్ స్టార్ట్ చేసేసేయండి. ఇది ఫీమేల్ క్యాండిడేట్స్ అన్నట్టు, మేల్ది ఆల్రెడీ చెప్పిన. తెలంగాణలో ఎస్టీ క్యాండిడేట్స్, ఇదే షాక్. ఇంకా తెలంగాణలో మేల్ ఎస్టీ క్యాండిడేట్స్ కన్నా ఫీమేల్ ఎస్టీ క్యాండిడేట్స్ కట్ ఆఫ్ హై ఉంటుంది, 95 నుంచి 100 కట్ ఆఫ్ ఉంటుంది తెలంగాణ ఎస్టీ క్యాండిడేట్స్ది. ఓకే, ఇంకా 1-2 మార్క్స్ తగ్గవచ్చు, కానీ మ్యాక్సిమం ఈ రేంజ్లోనే ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ మెయిన్ వచ్చేసింది ఆంధ్రప్రదేశ్ ఫీమేల్ క్యాండిడేట్స్ది కట్ ఆఫ్ పీఈటీ పిఎస్టీకి. చాలామంది అసలు ఆంధ్రప్రదేశ్ అయితే చాలామంది డిఎమ్స్ చేసిండ్రు. సో వాళ్ళది కట్ ఆఫ్ చూద్దాం. ఆంధ్రప్రదేశ్ స్టేట్ అయి ఉండి మీది యూఆర్ కేటగిరీలో ఉంటే 85 నుంచి 90 రావాలి. ఇది ఫీమేల్ క్యాండిడేట్స్ అన్నట్టు, మేల్ కాదు, ఫీమేల్ క్యాండిడేట్స్. మీరు మీది కేటగిరీ యూఆర్ అయి ఉండి 85 to 90 మధ్యలో మీ మార్క్స్ వస్తే మీరు 100% క్వాలిఫై అవుతారు. ఇంకా 80 వస్తే కూడా క్వాలిఫై అవుతారు. ఓకే, 80 వచ్చినా క్వాలిఫై అవుతారు, కానీ మళ్ళీ దానికన్నా తక్కువ అయితే ఛాన్స్ లేదు, చెప్పలేం. కానీ 80 వస్తే మీరు 100% అవుతారు. ఇంకా 80 to 90 మధ్యలో వస్తే కూడా 100% అవుతారు. ఆంధ్రప్రదేశ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ అయి ఉంటే 70 to 75 మధ్యలో వస్తే మీరు 100% రన్నింగ్కి క్వాలిఫై అవుతారు. ఆంధ్రప్రదేశ్ ఓబీసీ క్యాండిడేట్స్ 85 to 90 మధ్యలో వస్తే మీరు రన్నింగ్కి క్వాలిఫై అవుతారు. 80 వచ్చినా క్వాలిఫై అవుతారు, రన్నింగ్ స్టార్ట్ చేసేసేయండి. ఆంధ్రప్రదేశ్ ఎస్సీ క్యాండిడేట్స్ 75 to 80 మధ్యలో వస్తే 100% రన్నింగ్ క్వాలిఫై అవుతారు. ఆంధ్రప్రదేశ్ ఎస్టీ క్యాండిడేట్స్ 75 నుంచి 80 మధ్యలో వస్తే రన్నింగ్ క్వాలిఫై అవుతారు. 70 వచ్చినా స్టార్ట్ చేసేసేయండి. ఓకే, -5 వచ్చినా స్టార్ట్ చేసేసేయండి. నెక్స్ట్ కట్ ఆఫ్ ఫర్ మేల్ క్యాండిడేట్స్ పీఈటీ పిఎస్టీ కట్ ఆఫ్ ఫర్ మేల్ క్యాండిడేట్స్ ఆంధ్రప్రదేశ్ది చూద్దాం. ఆంధ్రప్రదేశ్, మీ స్టేట్ ఆంధ్రప్రదేశ్ ఉండి యూఆర్ కేటగిరీలో ఉంటే 80 to 82 మధ్యలో రావాలి మీకు మార్క్స్. ఆంధ్రప్రదేశ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ అయితే 60 to 65 మధ్యలో వస్తే మీరు 100% అవుతారు క్వాలిఫై. ఆంధ్రప్రదేశ్ ఓబీసీ క్యాండిడేట్స్ అయితే 80 to 85 మధ్యలో రావాలి, -5 కూడా చేసుకోండి. ఇంకా ఆంధ్రప్రదేశ్ ఎస్సీ క్యాండిడేట్స్ అయితే 70 to 72 మధ్యలో రావాలి. ఆంధ్రప్రదేశ్ ఎస్టీ క్యాండిడేట్స్ అయితే 70 to 71 మధ్యలో రావాలి. ఓకే, 70 to 71 మధ్యలో రావాలి. ఓకే, ఇది యాక్యురేట్ అని చెప్పలేం, కానీ ఈ రేంజ్లోనే ఉంటుంది. ఒక ప్లస్ అయితే కాదు మ్యాక్సిమం, దీనికైనా పైన అయితే పోదు కట్ ఆఫ్, దీనికైనా కిందనే పోతుంది. అది కింద ఎంత అవుతుందో చెప్పలేం, -2 కూడా పోవచ్చు, -5 కూడా పోవచ్చు, కానీ దీనికైతే పైన అయితే పోదు, ఈ రేంజ్లోనే లై చేస్తుంది. ఓకే, యాక్యురేట్ అయితే ఎవరు చెప్పలేరు, కానీ చాలామంది నాకు రిక్వెస్ట్ చేసిండ్రు, 600 కామెంట్ చేసిండ్రు వీడియోలో. సో నేను ఒక రఫ్ ఐడియా ఇస్తున్నాను అండి. ఈ రేంజ్లో వస్తే మీరు 100% ఎవరి మాట వినకండి, ఎందుకంటే నేను ఓన్గా అనలైజ్ చేసిన పేపర్. ఇంకా నేను ఇండియాలోనే టాప్ కోచింగ్ సెంటర్ స్టూడెంట్స్ రివ్యూ తీసుకున్నా. వాళ్ళకి 150 వచ్చే స్టూడెంట్స్కి, 130 వచ్చే స్టూడెంట్స్కి కూడా 100 దాటుతలేవు, అంత 120 కూడా దాటుతలేవు. సో దీన్ని బట్టి మీరు టఫ్నెస్ లెవెల్ ఉంది, ఈసారి టఫ్నెస్ లెవెల్ ఉందంటే కట్ ఆఫ్ తగ్గుతుంది. మరీ చాలా ఘోరంగా తగ్గదు, కానీ ఈ రేంజ్లో లై చేస్తే మీరు 100% రన్నింగ్స్ ప్రాక్టీస్ చేసేసేయండి. ఓకే, థ్యాంక్ యూ. లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కీప్ వాచింగ్ జీకే బమ్మి. ఇంకా ఈ రేంజ్లో ఎవరైతే ఈ రేంజ్లో కట్ ఆఫ్ లేరో మీరు డిసప్పాయింట్ కాకండి. నెక్స్ట్ ఢిల్లీ పోలీస్ ఉంది, ఎస్ఎస్సి జీడీ ఉంది, ఇంకా నెక్స్ట్ మళ్ళీ ఆర్పిఎఫ్ వస్తుంది, మళ్ళీ ఆర్పిఎఫ్ ఎస్ఐ కానిస్టేబుల్ వస్తుంది, సిపిఓ వస్తుంది, ఎస్ఎస్సి సిపిఓ ఉంది, ఎంటీఎస్ ఉంది, సిజిఎల్ ఉంది, సిహెచ్ఎస్ఎల్ ఉంది, గ్రూప్ డి ఉంది, ఇంకా చాలా ఎగ్జామ్స్ ఉన్నాయి. మేము ఫ్రీ క్లాసెస్ ఆల్రెడీ చేసినాం. ఫ్రీ క్లాస్ ఎవరైతే కొత్తగా వచ్చిండ్రో చూడండి, ఇంకా మేము అన్ని ఎగ్జామ్స్కి ఫ్రీ క్లాసెస్ తీస్తున్నాం. ఓకే, ఎవరైతే ఈ రేంజ్లో వస్తలేవో మార్క్స్ డిసప్పాయింట్ కాకండి. చాలా మీకు ఇంకా పెద్ద నోటిఫికేషన్ మీకు వెయిట్ చేస్తూ ఉండి డిసప్పాయింట్ కాకండి. నెక్స్ట్ నోటిఫికేషన్ స్టార్ట్ చేసేసేయండి. ఓకే.